ఇవన్నీ రేకులు సార్, ఇవన్నీ రేకులు తీస్తాను. మీకు కావాలంటే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఫుల్ కాదు సార్, నేను చూపిస్తాను మీకు. అందుకే ఒకసారి పక్కన తెస్తాను, చూపిస్తాను. అది కానీ అది ఏంటి సార్? అది ఏ బయటపడే ఇది ఖాళీయా? తయారు చేద్దామని చెప్పారు. ఏం తయారు చేద్దామని దాంట్లో ఆయిల్ ఇస్తానన్నారండి ఒక ఆయన, ఏమన్నారండి. కానీ అది ఆయిల్ తయారు చేసి ఇందులో వేస్తారు. లేదండి, అదేం కాదు. ఇదంతా వేస్ట్. సెకండ్ హ్యాండ్ లో కొన్ని అలా పాడిసిన పెట్టుబడి డబ్బులు లేక చూడండి. అది అలా ప్యాకెట్ అని చెప్పి అందులో వేసి ఇవన్నీ ప్యాక్ చేయాలండి. ఇది మిషనరీ. అది పని చేస్తున్నారు. మీరే చూసారు ఎలా స్క్రాప్ అయిపోయిందో. ఈ ఆవులను చంపేసిన తర్వాత వీళ్ళందరూ కూడా వ్యర్థాలను తయారు చేసి ఈ బాటిల్లో నింపి ఇక్కడ ప్యాకింగ్ అయితే కవర్ అయితే ప్యాకింగ్ చేసి ఇంచక్క ఈజీగా కార్తీక మాసంలో సంవత్సరం కూడా ప్రతి దేవాలయంలో కూడా ఇదే, ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్నింటిలోనే కూడా ఇదే. ఎంత కల్తీ అనుకున్నారో మరి. గోవచ్చలు జరిగిన తర్వాత గోవుని చంపి వాటి యొక్క పశువు వాటి యొక్క మాంసాలు ఉడికించి చేసే పెద్ద బాటిల్ అంతా ఎక్కించి అట్లని మన యొక్క ప్రముఖ దేవాలయాలు అన్ని కూడా ఇవేనండి. ఈ మాఫియాని అరికట్టాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఊరిది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మీకు నమస్కారం అయ్యా అధికారులారా. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసాం, కమిషనర్ గారికి ఫోన్ చేసాం, ఉన్నత అధికారులకు అందరికీ ఫోన్ చేసాం. మీకు ఎంత అందుతుందో కానీ పాపం మీ కుటుంబాలందరూ కూడా పెట్టుకోండి. ఒక పక్కన ఒక మీడియా ప్రకారం అందరూ కూడా దీని మీద పనిచేస్తుంటే ఈ పిఠాపురం ఇది ఉండకూడదని చెప్పి క్లియర్ గా చెప్తుంటే ఈ యొక్క పశు మాంసాలు చేసిన పిఠాపురం అధికారులు అందరూ పడుకున్నారు. మరి ఎంత డబ్బు తింటున్నారో, ఎంత ఇంకా మీరు 2 గంటలైంది ఇక్కడికి వచ్చి కనీసం ఒక అధికారి స్పందించలేదు. కేవలం మీడియా మాత్రమే ఇక్కడ ఉంది. మేము వచ్చి అంత క్లారిటీగా మీకు తెలుస్తుంటే ఎంత పాపం చేస్తున్నారో. ఈ బాటిల్లో ఎక్కించి ఈ యొక్క ప్యాకెట్లతో ఇచ్చింది ప్రతి దేవాలయం, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయం దగ్గర కేవలం ఆవుని చెప్పి వాటితో దీపాలు పెట్టేస్తున్నారు. మీరు చూసుకుంటారా? ఇది ఇదంతా కూడా ఉడికించి ఆ బాటిల్లో వేసి ప్యాకెట్లో వేసి తినడానికి కూడా ఇదే అనుకుంటున్నాను నేను. ఏదో అధికారులు ఏదో ఆలోచన పడిపోయి ఏదో చెప్తారు తప్ప దేవాలయాల దగ్గర తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర చాలా దగ్గర కూడా ప్రజలకు పెట్టింది. ఎందుకంటే పోయేది ప్రజలే కదా. అధికారులకు డబ్బులు వస్తే చాలు. శానిటైజర్స్ పెట్టడం నాకు సంబంధం లేదంటాడు. మున్సిపల్ కమిషనర్ నేను ఎక్కడ ఉన్నానంటారు. అధికారులకు ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదంటారు. ఏం చేద్దామని మీరు అధికారుల యొక్క కాసులుగా పూర్తిగా క్లియర్ గా కనబడుతుంది. ఎంత పెద్ద మాఫియా రన్ అవుతుంటే పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్తున్నారు. ఇటువంటి పిఠాపురంలో గోవచ్చులు జరగకూడదు. గోవుతో సంబంధించి ఏం అర్థం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఊరిలోనే ఎలా జరుగుతుంటే అధికారులకి కేవలం కాసులు రమ్మని చెప్పి 2 గంటల నుంచి ఫోన్ చేస్తే కనీసం మీరు ఎవరు కూడా రాకుండా ఏడుతున్నారు. డబ్బాల నిండా ఆయిల్, ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్ని కూడా ఇదే వ్యర్థాలు. మరి అధికారులుగా కాసులు కక్కుర్తులతో ప్రతి ఉండడం వల్లే దీని మీద సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ మాఫియాకి ఈ పని జరుగుతుంది. పోయేవారు నాశనం అయిపోయిన ఎవరంటే హిందువులు, ఇది తినే ప్రజలు. ఇది ఏ అధికారికి సంబంధించిందండి? ఇది కంపల్సరీ కూడా ఇలాంటి జరిగినప్పుడు మున్సిపల్ కమాండర్ ఉండాలి, పోలీసు అధికారులు ఉండాలి, అందరూ కూడా సమయం ఉంది. వీటితో ఎందుకంటే చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా కూడా అందరు అధికారులు కూడా సమన్వయంతో వచ్చి చర్యలు తీసుకోవాలి. కానీ ఒక అధికారం రావట్లేదంటే మీ దగ్గరికి ఎంత కాసులు ఎంత దారుణంగా వెళ్తాయి అన్నది ఇక్కడ